సారీ చెప్పేదేలే అంటున్న కమల్ హాసన్ గారు అయితే సినిమాని కూడా రిలీజ్ చేసేదేలే అంటున్న కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు. అసలు ఇంతకేం జరిగిందంటే కమల్ హాసన్ గారు తగ్ లైఫ్ సినిమాని బ్యాన్ చేయాలని కర్ణాటకలో కొంతమంది ఏకంగా దీక్షలు చేస్తున్నారనమాట. అసలు దీనికి అంతటికీ కారణం ఏంటంటే మొన్న రీసెంట్ గానే తగ్ లైఫ్ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది. ఆ ఈవెంట్ లో కమల్ హాసన్ గారు మాట్లాడుతూ ఒక వర్డ్ అయితే వదిలాడనమాట, ఒక సెంటెన్స్. అదైతే ఈ కాంట్రవర్సీకి అయితే దారి చేసింది. అసలు ఆయన ఏమన్నాడంటే కన్నడ భాష తమిళ భాషలో నుంచి వచ్చిందనే ఒక మాట అయితే కమల్ హాసన్ గారు అయితే మాట్లాడారు. అది ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ అయితే అయింది. ఆ మాట వినగానే కన్నడ పీపుల్కి అయితే కోపం అయితే వచ్చిందనమాట. మా భాష తమిళ భాషలో నుంచి రాలేదు, మాది ఎప్పటి నుంచో ఉన్న భాషని వాళ్ళైతే దీక్షలు అయితే మొదలు పెట్టారు. ఇంకా మే 30 లోపు గనక కమల్ హాసన్ గారు కనుక సారీ చెప్పకపోతే తగ్ లైఫ్ సినిమాని కర్ణాటకలో బ్యాన్ చేస్తామని కర్ణాటకకి సంబంధించిన ఫిలిం ఛాంబర్ వాళ్ళు అయితే ప్రకటించారనమాట. ఆల్రెడీ నిన్నటికి డేట్ అయితే అయిపోయింది. కమల్ హాసన్ గారు అయితే సారీ అయితే చెప్పలేదు. కాబట్టి తగ్ లైఫ్ సినిమాని కర్ణాటకలో బ్యాన్ చేస్తున్నామని వాళ్ళైతే ప్రకటించారు. ఇంకా దీనిపై కమల్ హాసన్ గారు మాట్లాడుతూ నేను నిజంగా తప్పు మాట్లాడితే సారీ చెప్పేవాడినని, కానీ నేను మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు గనక నేనైతే సారీ చెప్పనని, నా వ్యక్తిత్వం ఇలాగే ఉంటుందని ఆయనైతే చెప్పాడు. ఇంకా కర్ణాటక పైన ఆయనకున్న ప్రేమ నిజమైందని, ఈ విషయాన్ని కొంతమంది ఒక ప్రత్యేకమైన నెగిటివ్ ఎజెండాని అయితే పెట్టుకుని దీన్ని ఈ విధంగా తీసుకెళ్తున్నారని ఆయన అయితే అన్నాడు. ఇంకా కర్ణాటకకి చెందిన కర్ణాటక రక్షక వేదిక వాళ్ళు దీక్షలు అయితే చేస్తున్నారనమాట కమల్ హాసన్ గారిని వ్యతిరేకిస్తూ. అలాగే ఆయన పైన పోలీస్ కేసు కూడా వీళ్ళైతే కర్ణాటకలో అయితే పెట్టారు. ఇంకా నిన్నటి వరకే కర్ణాటక ఫిలిం ఛాంబర్ వాళ్ళు అయితే కమల్ హాసన్ గారికి టైం అయితే ఇచ్చారనమాట సారీ చెప్పమని. ఆయన అయితే సారీ అయితే చెప్పలేదు. కాబట్టి వాళ్ళు చెప్పిన మాట ప్రకారమే తగ్ లైఫ్ సినిమాని కర్ణాటకలో బ్యాన్ చేస్తున్నారని వాళ్ళైతే ప్రకటించారు. ఇక్కడ మీరు గమనిస్తే అటు కర్ణాటక వాళ్ళకైనా ఇటు తమిళనాడు వాళ్ళకైనా రీజనల్ ఫీలింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. వాళ్ళ భాష మీద ప్రేమ వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటది అనమాట. కాబట్టి మనం సినిమాల ఫంక్షన్ లో మాట్లాడేటప్పుడు ఓన్లీ సినిమాల గురించే మాట్లాడాలన్నమాట. ఇలాంటి సెన్సిటివ్ విషయాల్ని అలాంటి స్టేజ్ మీద మాట్లాడటం అయితే అస్సలు కరెక్ట్ కాదు. మరి ఇది ఎంత దూరం వెళ్ళిద్దో రాబోయే రోజుల్లో మనం అయితే చూడాలి. మరి కమల్ హాసన్ గారు మాట్లాడింది కరెక్టా లేకపోతే కర్ణాటక ఫిలిం ఛాంబర్ వాళ్ళు చేస్తుంది కరెక్టా అనేది మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.